వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు ఈ వీడియోలో భాగంగా సాధారణంగా మన బట్టలతో కనుక కంపేర్ చేసుకుంటే చిన్నారుల బట్టల మీద ఎక్కువగా మరకలు అయిపోతూ ఉంటాయి. మనం చిన్నారుల బట్టలు కనుక ప్రాపర్ గా వాష్ చేయకపోతే దాని బ్యాక్టీరియా బాగా ఫామ్ అయిపోయి స్మెల్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఆ మరకలు కూడా అలా ఉండిపోతూ ఉంటాయి. సో సాధారణంగా మనం ఇళ్లలో మన కోసం రెగ్యులర్ గా యూజ్ చేసే డిటర్జెంట్ కన్నా చిన్నారుల కోసం స్పెషల్ గా జెంటిల్ గా ఉన్న డిటర్జెంట్ యూజ్ చేయాలి. అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్న డిటర్జెంట్ ని మ్యాండేటరీగా యూజ్ చేయాలండి. నేనైతే నా బేబీ కోసం మామాఎర్త్ వల్ల ప్లాంట్ బేస్డ్ లాండ్రీ డిటర్జెంట్ ఫర్ బేబీస్ అనేది యూజ్ చేస్తున్నానండి. బేబీ ఒక క్లోత్స్ మీద ఉన్న బ్యాక్టీరియా లేదంటే ఆ స్మెల్ ని ఏ విధంగా ఎఫిషియెంట్ గా క్లీన్ అవుట్ చేస్తుందో కంప్లీట్ గా మీకు రివ్యూ చేసి చూపించబోతున్నాను. సో వీడియో అనేది తప్పకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో బేబీ రిలేటెడ్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. డిటర్జెంట్ అనేది స్పెషల్ గా బేబీస్ కోసం డిజైన్ చేయబడిందండి. సో 0 months అంటే న్యూ బోర్న్ బేబీస్ నుంచి మనం వాళ్ళ యొక్క బట్టల్ని వాష్ అవుట్ చేయడానికి హ్యాపీగా రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇక మామాఎర్త్ డిటర్జెంట్స్ అనేవి మనకి 2 బాటిల్ ఫార్మ్స్ లో వస్తాయి. ఒకటి వచ్చి 200 ml 199 రూపీస్ చిన్న బాటిల్ అనమాట. పెద్ద బాటిల్ కూడా మనకు వస్తుంది, అది వచ్చి 1000 ml, దాని కాస్ట్ వచ్చి 599 రూపీస్ అనమాట. మీరు ఫస్ట్ టైం ఈ యొక్క డిటర్జెంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, హ్యాండీగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు చిన్నది యూజ్ చేస్తే బెటర్. మా డిటర్జెంట్ లో నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫ్రాగ్రెన్స్ అండి. చాలా మైల్డ్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. ఈ డిటర్జెంట్ ని మనం హ్యాండ్ వాష్ కి యూజ్ చేసుకోవచ్చు, అదే వాషింగ్ మిషన్ లో కూడా బట్టలు వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పి కంప్లీట్ గా మనకి బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి. ఎంత ml ఆఫ్ వాటర్ లో ఎంత క్వాంటిటీ ఆఫ్ మనం ఈ డిటర్జెంట్ ని వేయాలని చెప్పి కంప్లీట్ గా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటిని చదివేసి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. ఈ డిటర్జెంట్ కలర్ కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. సాధారణంగా మనకి బయట దొరికే డిటర్జెంట్స్ అన్నిట్లో కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది 100% న్యాచురల్ అండి. ఇది ఎటువంటి బ్లీచ్ కానీ ఆర్టిఫిషియల్ ఫోమ్స్ కానీ ఏమి యూజ్ చేయలేదు. ఇందులో యూజ్ చేసిన ద కీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఈ డిటర్జెంట్ లో బయో ఎంజైమ్స్ అనేవి యూజ్ చేశారు. అది ఏం చేస్తాయంటే జనరల్ గా బేబీ యొక్క బట్టల మీద ఆయిల్ మరకలు కానీ పడినప్పుడు ఆ యొక్క స్ట్రెయిన్ ని బ్రేక్అవుట్ చేసి మరక అనేది ఈజీగా తొలగించడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఇందులో మనకి నీమ్ ఎక్స్ట్రాక్ట్ అనేది యూజ్ చేశారండి. బట్టల మీద ఏదైనా బ్యాక్టీరియా ఉంటే ఆ బ్యాక్టీరియా అనేది గ్రోత్ అవ్వకుండా నీమ్ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది అండి. లైమ్ సిట్రస్ ఏం చేస్తుందంటే ఆ యొక్క బేబీ బట్టల మీద మరకలు, స్ట్రెయిన్స్ పడిపోతూ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడంలో ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. ప్లాంట్ బేస్డ్ సర్ఫెక్టెంట్స్ అనేవి ఇందులో యూజ్ చేశారండి. ఇవి క్లోత్స్ యొక్క ఫ్యాబ్రిక్ క్వాలిటీ పోకుండా, కలర్ పోకుండా 100% మీకు ప్రొటెక్షన్ కలిగిస్తుంది. ఇది 100% యాంటీ బ్యాక్టీరియల్ కాబట్టి అన్ని రకాల బట్టల్ని, అదేవిధంగా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అంటే కాటన్ కానీ, లెనిన్ కానీ, సాధారణంగా మనకి చలికాలంలో బేబీస్ కోసం కొంచెం ఊల్ టైప్ ఆఫ్ క్లోత్స్ అనేవి యూజ్ చేస్తుంటాం, వాటిని కూడా హ్యాపీగా ఇక్కడ డిటర్జెంట్ తో మనం వాష్ చేసుకోవచ్చు. ఈ డిటర్జెంట్ అనేది మనకి ఆన్లైన్ అవైలబుల్ గా ఉంటుందండి. అమెజాన్, ఫస్ట్ క్రై, అదేవిధంగా మామాఎర్త్ వాళ్ళ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ డిటర్జెంట్ ని మీరు మామాఎర్త్ వాళ్ళ వెబ్సైట్ లో కనుక పర్చేస్ చేస్తే, సాధారణంగా మామాఎర్త్ వెబ్సైట్ లో ఎప్పుడు మనకి డీల్స్, డిస్కౌంట్స్ అనేవి నడుస్తుంటాయి. వాటితో పాటు ఈ ప్రోడక్ట్ మీరు మామాఎర్త్ వెబ్సైట్ లో పర్చేస్ చేసినప్పుడు SUZAN 2021 అనే కూపన్ కోడ్ ని కనుక మీరు యూజ్ చేస్తే ఈ యొక్క ప్రోడక్ట్ మీద మీకు ఇన్స్టెంట్ గా 20% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఓన్లీ మామాఎర్త్ వెబ్సైట్ లో మాత్రమే మీకు ఈ కూపన్ కోడ్ అనేది వ్యాలిడిటీలో ఉంటుందండి. డెమో చూపించడం కోసం ఇక్కడ నేను నా బేబీ ఫ్రాక్ ని వాష్ చేసి చూపిస్తానండి. ఈ ఫ్రాక్ మీద బనానా మరక పడింది. ఈ డిటర్జెంట్ తో చాలా ఈజీగా మరకపోయిందండి, ఎటువంటి సోకింగ్ లేకుండా. ముందుగా ఫ్రాక్ మునిగేంత వరకు వాటర్ పట్టేసి దాంట్లో కొంచెం క్వాంటిటీ ఆఫ్ డిటర్జెంట్ వేస్తున్నానండి. ఎందుకంటే ఒక చిన్న ఫ్రాక్ ఉతకడానికి కాబట్టి కొంచెం డిటర్జెంట్ వేసేసి ఒక్క 5 minutes ఆ యొక్క ఫ్రాక్ కి డిటర్జెంట్ అంతా బాగా పట్టేంత వరకు ఉంచిన తర్వాత, సాధారణంగా మన బట్టలు మనం నార్మల్ బ్రష్తో వాష్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనం బ్రషింగ్ కోసం యూజ్ చేసే బ్రష్తో కనుక రుద్దితే బట్టల యొక్క క్వాలిటీ పోకుండా ఉంటుందండి, రఫ్ అవ్వకుండా ఉంటాయి. సో నేనైతే నా బేబీ క్లోత్స్ని ఈ విధంగానే ఇలాంటి బ్రష్తోనే వాష్ చేస్తూ ఉంటాను. బ్రషింగ్ బ్రష్తో ఇలా ఒక 2 సార్లు రుద్దితేనే మొత్తం మరకంతా మాయమైపోయింది అనమాట. ఈ మరక పడి ఆల్రెడీ 2 days అయింది, చాలా మొండి మరక అయిపోయింది. అయినప్పటికీ ఒక 2 నుంచి 3 నిమిషాలు దీన్ని వాష్ చేస్తేనే కంప్లీట్గా మరక అంతా పోయింది. మీరు క్లియర్గా చూడొచ్చు బిఫోర్ మరక ఎలా ఉందో, ఆఫ్టర్ వాష్ తర్వాత ఎంత చక్కగా ఉందో. ఫ్యాబ్రిక్ క్వాలిటీ పోలేదు, కలర్ కూడా కొంచెం కూడా ఫేడ్ అవుట్ అవ్వలేదు.
నా హ్యాండ్స్ కూడా ఎటువంటి రఫ్నెస్ రాలేదు. నాకు ఈ డిటర్జెంట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఫస్ట్ క్రై Mamaearth లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ యొక్క డిటర్జెంట్ కి సంబంధించి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకోసం తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. అంతే కాదు, ప్రతి ఒక్క Mamaearth ప్రోడక్ట్ అనేది కంప్లీట్ గా మనకి ప్లాస్టిక్ పాజిటివ్ అండి. వాళ్ళు ఏదైతే ప్లాస్టిక్ ని యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ ని రీయూజ్ చేయడంతో పాటు ఇది మన ఇండియన్ బ్రాండ్. సో మీలో ఎవరైనా ఆల్రెడీ ఇక్కడ డిటర్జెంట్ కనుక యూజ్ చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపించిందో మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ని అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. సో దట్ మీరు కూడా మిగతా అమ్మలకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. మన నెక్స్ట్ వీడియోలో మరొక చక్కని ఇన్ఫర్మేషన్ తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్తీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. బాయ్.